నిర్మాణ పనులను మోదీ పునఃప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సుమారుగా 58,000 కోట్ల అమరావతి ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రుల గృహ సముదాయాలకి కూడా శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల నివాస సముదాయానికి కూడా శంకుస్థాపన చేస్తారు. అలాగే విశాఖలో యూనిటీ మాల్ కి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 3,680 కోట్ల నేషనల్ హైవే పనులను కూడా ప్రారంభించనున్నారు. కాజీపేట విజయవాడ 3వ లైన్ ప్రారంభం కానుంది. మోదీ పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక ప్రధాని సభకు రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీల నేతలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రధాని మోదీ ఏపీలో పర్యటించబోతున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను కూడా మోదీ పునఃప్రారంభించబోతున్నారు. ఇక వీటితో పాటుగా కూడా చాలా వాటికి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, చెప్పండి, మోదీ ఏపీలో పర్యటించబోతున్నారు. అలాగే పలు ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. నేడు భారీ బహిరంగ సభలో కూడా పాల్గొనబోతున్నారు కదా, దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి కొండలరావు? లక్ష్మి, ఏదైతే రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజధాని అమరావతికి రాబోతున్నారు. అమరావతి పునఃప్రారంభ పనులకు కూడా రేపు మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు. ఏదైతే గతంలో 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మొదటిసారిగా రాజధాని అమరావతి ప్రకటించిన తర్వాత అప్పట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో రాజధాని శంకుస్థాపన జరిగింది. మరోసారి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళా రాజధాని పనులు పునఃప్రారంభించడానికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రతిబింబించేలాగా కూడా రాజధాని ప్రాంతంలో ప్రత్యేక పైలాన్ కూడా ఆవిష్కరించనున్నారు నరేంద్ర మోడీ. దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. పైలాన్ మధ్యలో గ్రానైట్ వాళ్ళతో ప్రధాని సహా సీఎం చంద్రబాబు మంత్రుల పేర్లు కూడా ఉండే విధంగా కూడా ఈ పైలాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. మరోపక్క మంత్రులందరూ కూడా గత వారం రోజుల నుంచి కూడా సమీక్షలు నిర్వహించు ప్రధాని నరేంద్ర మోడీ రాజధానికి వస్తున్న సమయంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా కూడా ప్రజలను ఇబ్బంది పడకుండా ప్రజలకు అన్ని సౌకర్యాలు ఇచ్చేలా ఉండేలాగా కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క రాజధాని ప్రాంత ప్రజలు ఏదైతే రాజధానికి 33,000 ఎకరాలు
ఇచ్చిన సందర్భంలో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, లోకల్ గా రాజధాని రైతులు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి మరి రాజధాని రైతుల్ని కూడా ఆహ్వానించే సందర్భం ఉంది. ఈ రాజధాని ప్రజా రాజధాని కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఈ రాజధాని పునర్నిర్మాణ పనులకి రావాలంటూ కూడా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం రాజధాని ప్రాంతంలోని ఏదైతే సచివాలయం వెనకాల వైపు ఉన్న రాజధాని పునఃప్రారంభించే ప్రాంతానికి కూడా మంత్రులు కొల్లు రవీంద్ర, నారాయణ కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వీళ్ళు కూడా వచ్చి ఆ పనులను కూడా పరిశీలించడం అయితే జరుగుతుంది. అయితే దాదాపు 59,000 కోట్ల రూపాయలకు కూడా ఈ రాజధాని పనులు కూడా ప్రారంభించి మరికొన్ని ప్రాజెక్టులు కూడా శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఎల్లుండి అయితే రేపైతే ఏదైతే రాజధాని ప్రాంతానికి ప్రధాని రానున్నారో దానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. స్టేజీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధానితో పాటు 16 మంది కూడా ఈ స్టేజీ మీద కూడా కూర్చునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో స్టేజీ ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలు రాజధాని ప్రాంతంలో ఏదైతే రాజధాని అమరావతి అయిన తర్వాత ఈ పాటలు కావచ్చు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇవి ప్రచురించడానికి కూడా ఒక ప్రత్యేక స్టేజీ కూడా ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ఈ స్టేజీ మీద ఉండబోతుంది. మరొక స్టేజీ కూడా ఏదైతే వివిఐపీలు వచ్చి ఇంకో స్టేజీ మీద కూడా కూర్చునే విధంగా కూడా ఈ ఏదైతే ప్రజలు వీక్షించేందుకు కూడా ఏదైతే లోపలికి రాకుండా బయట ఉన్న వీక్షించి కూడా ఎల్పీ స్క్రీన్లు కూడా పెట్టిన సందర్భం అయింది. మొత్తంగా రేపైతే ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని పనులు పునఃప్రారంభించడానికి పనులన్నీ కూడా పూర్తయిన నేపథ్యం అయితే ఉంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.